అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెట్టి దేవునిని స్తుతించి ఈ సమయంలో ఆరాధించి గణపరచుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరొక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిలో మనందరం కూడా ఉండులాగిన దేవుడు కృప చూపునందుకు దేవునికి మహిమ. ఆయన సన్నిధిలోనికి మనము శ్రేష్టమైనటువంటి సమయంలోకి మనం వస్తున్నాం. దేవుడి సన్నిధి అంటేనే చాలా శ్రేష్టమైనది. మనము ఆయన సన్నిధిని మనము సిద్ధపడి ఉండడం చాలా శ్రేష్టమైన విషయం. కనుక ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మనము శ్రేష్టమైన స్థలములోనికి వచ్చామన్న సంగతి మనము మర్చిపోకుండా మనమందరం ఆయన మందిరంలో కూర్చోవాలని మరొకసారి ప్రభు యొక్క పేరట మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి భక్తులు బైబిల్లో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కానీ లేక ఆయన సన్నిధిని సమీపించినప్పుడు చాలా భయముతోనూ ఉడుకుతోనూ ఆయన పాదాల దగ్గర వినయ విధేయతలతోనూ ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు అని భయంతో ఆయన మందిరంలో ఉండాలి. ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనం మొదటిగా గమనించవలసింది ఏంటంటే దేవుడు ఉన్నాడని భయంతో కూర్చోవాలి. అక్కడ దేవుడు ఉన్నాడని మనం ఆరాధించాలి. దేవుడు ఉన్నాడని మనం ప్రార్థించాలి. కనుక మనం ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం జాగ్రత్తగా మనము ఆలోచించినట్లయితే గతించినటువంటి రోజుల్లో మనము నూతన సంవత్సరాన్ని గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈ నూతన సంవత్సరాన్ని గురించి మరికొన్ని విషయాలు తర్వాత వారంలో నేను ప్రస్తాపిస్తానని చెప్పి నేను గతించినటువంటి వారంలో క్రీస్తునందు నూతన సృష్టి అనే దానిలో ఒక 4 భాగాలు చెప్పాను. ఆ 4 భాగాలలో ఒక్కొక్క దానిలో కొన్ని సంగతులు నేను చెప్పుకుంటూ వచ్చి ఇంకా నూతన యొక్క మన గురించి నూతన యొక్క సందర్భాలను గురించి మరికొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానని చెప్పి గత వారంలో మీ అందరికీ చెప్పిన విషయం జ్ఞాపకం ఉంటుంది. గత వారంలో నేను చెప్పిన వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకుని ఏ విషయాలైతే నేను చెప్పానో ఏ విషయాలైతే మాట్లాడానో అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని ప్రభులో నూతనంగా ఉండడం కొరకు నూతనంగా బ్రతకడం కొరకు ఇష్టపడాలని మరొకసారి తెలియజేస్తున్నాను. గనుక నూతనంగా ఉండాలి. మనం నూతనంగా ఉండడానికే మనం ఇష్టపడాలి. గనుక నూతనంగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు మనల్ని చూసి సంతోషిస్తాడు. నూతనంగా మనం ఎప్పుడు బ్రతుకుతాము అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడే కాదు కానీ అనేక మంది ప్రజలు కూడా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని కట్టేసారయి కట్టలేదు తెలిసినట్టు ఇలాగే ఉంటుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా వాక్యం వినడం ముఖ్యమైనది కాదు, దేవునికి సన్నిధికి రావడం ముఖ్యమైనది కాదు. మనలో మార్పు లేనంత కాలం కూడా దేవుడు సంతోషించడు. అలాగే చూస్తున్న సమాజం కూడా సంతోషించదు.
మనలో మార్పు కలిగినప్పుడే ఒక సంతోషం మనకి, మనుషులలో ఒక సంతోషాన్ని నిన్ను బట్టి వస్తుంది. కనుక దయచేసి మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలు మార్చుకోవడానికి చూడాలి. ఎప్పుడు చూసినా నీ యొక్క బ్రతుకులో లేకపోతే మన బ్రతుకులలో ఎప్పుడు పాతదే కనపడకూడదు. పాత మాటలే కనపడకూడదు. పాత జీవితం కనపడకూడదు. పాత పరిస్థితులు కనపడకూడదు. మనము నూతనమైన వారిగా శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనము దేవునికి కనపరచులాగా మనం బ్రతకాలని దేవుడు అనేక పర్యాయాలు మనతో మాట్లాడతారు. కనుక ప్రియమేటి వారులారా గమనించండి. మరి మీరు ఒకవేళ అనేక పర్యాయాలు మీరు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా అనేక పర్యాయాలు కూడా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఒకవేళ మీరు ఆ వాక్యాన్ని పక్కన పెట్టి నూతనంగా ఉండకోకుండా ఉన్నట్లయితే అది దేవుడు కారణం కాదు. కానీ ఏదైనా మీకు మీ పరిస్థితులలో ఆధ్యాత్మికంగా దేవుడు కనపడకపోతే మీకు వచ్చినట్టు శోధన దేవుడు కారణం కాదు, కానీ ఆ కారణానికి బాధ్యుడుగా నీవై ఉంటావు అనే విషయాన్ని మనము నూతన పరచబడకపోతే ఇబ్బంది పడేది నీవే కారకుడివై ఉంటావని బైబిల్ మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది. కనుక మన ముందుకి ఈరోజు మరొక చక్కటి అంశంతో మరొక చక్కటి విషయంతో మనం అందరం ముందుకి వెళ్ళడానికి దేవుడు కృప చూపును గాక. నేను మరలా మీ దగ్గర నూతనమును గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో నూతన సంవత్సరాల గురించి అనేక సందర్భాలు నేను మాట్లాడాను. నూతన జన్మను గురించి మాట్లాడాను. అలాగే క్రీస్తునందు నూతన సృష్టిని గురించి నేను మాట్లాడాను. ఇంకా అనేక సందర్భాలలో మనము దేవుని కొరకు ఫలించేటువంటి వారిగా ఉండాలని మాట్లాడటం జరిగింది. ఈరోజు మరొక చక్కటి విషయం ప్రభు మనకి ఇచ్చినట్లుగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతుండగా ఈరోజు మనము ఒక నూతన అంశం ద్వారా మళ్ళీ సిద్ధపడుతున్నాం. అదేంటంటే నూతన సృష్టి అనే దాని గురించి. నూతన సృష్టి అనే దాని గురించి అంటే మీకు ఎంతవరకు ఇచ్చినటువంటి అంశాల్లో ఒకవేళ నూతన సృష్టి నూతనము అనేది ఏదైనా కనపడినా క్రీస్తునందు నూతనమన్నా నూతన జన్మ అని నేను చెప్పుకొచ్చినా ఈ సమయంలో నూతన సృష్టి అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరి గురించి ఈ మాటలు, ఎవరి గురించి ఈ విషయాలు ప్రస్తావించబడుతున్నాయంటే మానవాళిని మనము, క్రైస్తవులమైన మనము, దేవుని మందిరానికి వచ్చిన మన గురించే ఈ నూతన సృష్టి గురించి ప్రస్తావించబడుతుంది దేవుని యొక్క లేఖనం. అంటే నూతనము లేక నూతన సృష్టిగా మనం చేయబడాలి. నూతనముగాను నూతన సృష్టిగా చేయబడాలి అంటే గత వీడియోల్లో లేకపోతే గత ఆయా ప్రసంగాలలో నేను చెప్పింది ఏంటో తెలుసంటే కొత్తగా మనము మన జీవితాన్ని ప్రారంభించాలనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదే ద్వారంలో ఈరోజు అనగా ఈ నూతన సృష్టి అనే దాని గురించి మనము నూతన సృష్టిగా మార్చబడాలి. ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతామో పాతవన్నీ కూడా ఏమైపోతాయంటే మన జోలికి రావు, మన సొంటికి రావు, మన దగ్గర ఉండవు. పాతవి అనే కాడ మీరు ఆలోచన చేసి నిలబడితే పాతవి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనకునండి
పూర్వము అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు పూర్వము మనకున్నటి అనేక ఆలోచనలు, ప్రవర్తన, ఉద్దేశము రకరకాలుగా ఉన్నాయి. అయితే వాటినన్నిటి కూడా మనము దూరంగా పెట్టడం లేదా దాన్ని దూరంగా చేసుకోవడం, తిరిగి మనము ప్రభు చెప్పినట్లుగా మన జీవితంలో కొత్తగా మలుపును లేక కొత్త ఆలోచనలను, కొత్త ఉద్దేశాలను దేవుడు తన బైబిల్ ద్వారా మనం నేర్పిస్తున్నప్పుడు వాటి ప్రకారం జీవించడమే నూతన సృష్టి. ఆ యొక్క నూతన సృష్టి మానవునిపై దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తిరిగి అనగా మనం క్రైస్తవులుగా మార్చబడినప్పుడు, దేవుని పిల్లలుగా మార్చబడినప్పుడు ఒక వ్యక్తి తిరిగి జన్మించడం ద్వారా క్రీస్తులో నూతన వ్యక్తి అవుతున్నాడు. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి తిరిగి జన్మించడం అంటే క్రీస్తు ద్వారా, లేకపోతే అనగా నూతన జన్మ ద్వారా క్రీస్తులో నూతన వ్యక్తిగా అవుతున్నాడు. అది విషయం. నూతన వ్యక్తిగా అవుతున్నాడు. ఎలాగ నూతన వ్యక్తిగా అవుతున్నాడు అని అంటే, యోహాను సువార్తలో మనకు చెప్పబడిన వాక్యాన్ని మనం చదువుదాం. మూడో అధ్యాయాన్ని మనం జాగ్రత్త పరిశీలన చేద్దాం. కొన్ని వాక్యాలు మనం చదివితే మనకి కొన్ని విషయాలు ఇక్కడ మనకి బోధపడుతుంది. మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు జాగ్రత్తగా మనము చదివినట్లయితే అక్కడ ఒక సందర్భం మనకి కనబడుతుంది. అది మనము ఆలోచన చేద్దాం. అనగా 3వ అధ్యాయము మొదటి నుంచి, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము అంటాడు కదా, ముసలివాడినైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందును ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా అంటాడు, ఏమని? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా చెప్తాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ ఉన్నది. ఇంకా చెప్తాడు, మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటికి విసురును, నీవు దాని శబ్దమును విందువు గాని అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగనే ఉన్నాడు. ఇది మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ వాక్యములో దేవుడు మాట్లాడుతున్న విషయం గమనిద్దాం. నికోదేము అనేటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక రాత్రి. ఈ యొక్క నికోదేము అనేటువంటి వాడు ఎవరంటే, అనగా ఇతడు ఒక పరిచయుడు లేక, ఇక్కడ చెప్తాడు ఈ వాక్యంలో, పరిచయుడు అనే ఒకడు అని ఇక్కడ చెప్తాడు. యూదుల అధికారి అయిన నికోదేము, ఇతను అధికారి, యూదులకు అధికారి. రెండవదిగా అతడు పరిచయుడు. అంటే ఈ పరిచయులు లేకపోతే సద్దోకాయులు అనేటువంటి వాళ్ళకు ఒక తెగ ఉన్నది. 2 తెగలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సమాజ మందిరంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. అయితే వీళ్ళు ఈ యొక్క నికోదేము అని పేరు కలిగిన వ్యక్తి చాలా మంచివాడు, ఒక పేరు పొందినవాడు, మంచి లక్షణాలు ఉన్నవాడు. ఆ కాలంలో యేసు ప్రభువుని దూషిస్తున్నట్టు పరిచయులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, ఎల్లోనీలు కూడా ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా యేసు ప్రభు బోధనలు నచ్చట్లేదు. యేసు ప్రభు విషయాలంటేనే వాళ్ళకి మనసారా వారు వినడం మానేసి అపహాసం చేయొచ్చు, ఏలన చేయొచ్చు, ఎక్కడైనా తప్పులుంటే వాటిని పట్టుకోవాలని ఉద్దేశంతో చూస్తూ ఆ యొక్క తప్పులను
పట్టుకుని యేసు ప్రభుని ఏదో విధంగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ఆ రోజుల్లో పరిచయులు శాస్త్రులు చాలామంది ఉన్నారు అప్పుడు. అయితే ఇతరైతే అటువంటి వాడు కాదు, కానీ యేసు బోధలకు ఇష్టపడి, యేసు బోధనలో సత్యం ఉందని, యేసు బోధనలో నిజం ఉందని, యేసు బోధనలో మరి ఒక మార్గం ఉందని తెలుసుకుని ఈ వ్యక్తి యేసు ప్రభుని కలుసుకోవాలని చాలా చాలా సందర్భాలలో అనుకున్నాడు, కానీ రావడానికి సంకోచిత్తము కలిగింది, ఆలోచించడం జరిగింది. ఎందుకంటే అతను ఒక యూదుల అధికారి. యేసు ప్రభు దగ్గరికి ఆ యూదులలో ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి రావటం అనేది తక్కువ. మరి ఇతనేమో ఒకవేళ వెళితే వీళ్ళతో ఉన్న బ్యాచ్, యూదుల బ్యాచ్ లేకపోతే పరిచయుల యొక్క బ్యాచ్ ఇతను ఒకవేళ ఇలేస్తారేమో, ఏమైనా అంటారేమో అని చెప్పేసి చాలా సందర్భాలలో అతను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయాడు. అయితే అతను మరి ఒక అర్ధరాత్రి యేసు ప్రభును కలుసుకోవడం జరిగింది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అర్ధరాత్రి కలుసుకోవడం జరిగింది. చూడండి, ఒక రాత్రి పూట యేసు ప్రభుని కలవడానికి వచ్చినట్టు ఇతడు ఎందుకు అర్ధరాత్రి వచ్చాడనంటే ఇతనికి ఒక భయం ఉంది. నేను యూదుడిని కనుక, యూదులు అనేవారు యేసు ప్రభుని అంగీకరించట్లేదు కదా, ఒకవేళ నన్ను కూడా అంగీకరించుకోకుండా లేకపోతే నన్ను కూడా ఎలివేస్తారేమో ఒక భయంతో ఏం చేసాడు, ఒక రాత్రి వచ్చి అతన్ని కలవడం జరిగింది. అక్కడ యేసు ప్రభు వారికి మరి నికోదేము అనే వారికి కొన్ని సందర్భంలో అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు అనమాట, ఒక నూతన జన్మల గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఒక నూతన జన్మల గురించి అలాగా మాట్లాడటం జరిగినప్పుడు ఇతనికి ఒక అనుమానము పీడిస్తుంది. అయితే మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఒకడు కొత్తగా జన్మించాలి అనే విషయాన్ని మీరు పదే మాట్లాడుతున్నారు కనుక, ఇప్పుడు నేను ముసలోండి కదా, నేను తిరిగి జన్మించాలని నాకు ఉంది. అయితే నేను తల్లి గర్భంలోకి వెళ్ళి నేను పుట్టగలనా అనే విషయాన్ని ప్రస్తావించడం ఇతడు చాలా తెలివితేటలతో మరి మాట్లాడడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, లేదు అరే, కొత్త జన్మ అంటే నువ్వు తల్లి గర్భంలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనిషి మాత్రం పాత వ్యక్తివే, నువ్వు మారవలసిన ముసలివాడవే, యవనస్తుడివే, లేకపోతే ఇంకోటే స్త్రీయే పురుషుడే అనగా చిన్నవాడవే అయినప్పుడు కూడా నువ్వు మనిషి అయితే మారవు, కానీ నీ యొక్క మనస్సు ముందు చూసావా, అది మార్చబడటమే నూతనంగా సృష్టించబడటం, నూతనంగా మార్చబడటం. అదే నాకు చెప్పాను, ఒక వ్యక్తి తిరిగి జన్మించడం ద్వారా క్రీస్తులో నూతన వ్యక్తి అవుతున్నాడు. అంటే క్రీస్తు దగ్గరికి రావడము, క్రీస్తు మాటలు వినడము, క్రీస్తు యొక్క సంగతులను ఆలోచించడము, క్రీస్తు చెప్పిన బోధలకు విధేయత కలిగి ఉండడము, అలాగా వాటికి విధేయత పాటించి నడవడం వలన ఆ వ్యక్తులలో ఏం కలుగుతుందంటే మనసు మారుతుంది, మారు మనసు పొందుతున్నారు, మార్చబడుతూ ఉన్నారు. గనుక దేవుని పిల్లలారా, ఆ మార్చబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరంటే నూతన సృష్టిగా దేవుడు ప్రకటిస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? నూతన సృష్టిగా ప్రకటిస్తున్నాడు. కనుక అంటే నికోదేము అనేటువంటి వాడు అనగా యేసు దగ్గరికి రాకముందు ఒక రకంగా ఉన్నాడు, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉన్నాడు. అంటే మార్చబడిన పరిస్థితులు మనకు కనబడతాయి. అలాగే మన జీవితాల్లో కూడా ఒక నూతన సృష్టిగా మనం ఉండాలి అంటే, నూతన సృష్టిగా మనం సిద్ధపరచబడాలంటే, ఒక నూతన వ్యక్తిగా మనం ఉండాలి అంటే క్రీస్తు దగ్గర రాకముందు యొక్క అలవాటులు, పరిస్థితులు, మాటలు, ఉద్దేశాలు, కార్యక్రమాలన్నీ కూడా అనగా మనం సర్ది చెప్పేయాలి, లేకపోతే అనగా వాటిని గెంటి వేసేయాలి, వాటిని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి ఏం చేయాలో తెలుసు అంటే యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ బోధలకు మనం ఏం చేయాలో తెలుసు అంటే ఆ విధంగా మనం బ్రతకాలి, ఆ విధంగా మనము ఉండాలి. ఉన్నప్పుడే ఆ బోధలు మనల్ని ఏం చేస్తాయంటే మంచి వ్యక్తిగా తయారు చేస్తాయి. అంటే మంచి వ్యక్తిగా మనం మాట్లాడేటట్టుగా చేస్తాయి, మంచి ఆలోచనలో ఆలోచింపజేస్తాయి, మంచి ప్రవర్తన మన జీవితంలో వచ్చినట్లుగా చేస్తుంది. ఇవన్నీ మనలో జరుగుతున్నాయంటే మనం ఎవరు అంటే పాత వ్యక్తులమే, కానీ కొత్తగా క్రీస్తులో మనం ఏంటంటే ఆ మాటల వలన నూతన వ్యక్తిగా మనము మార్చబడుతున్నాము. అంటే మన హృదయ తలంపులన్నీ కూడా శుద్ధి చేయబడ్డాయి, పరిశుద్ధము చేయబడ్డాయి. కనుక మనం ఏం చేయబడుతున్నామంటే నూతన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. కనుక అందుకే నూతన సృష్టిగా ఒక వ్యక్తి తిరిగి జన్మించడం ద్వారా క్రీస్తులో ఏం జరుగుతుందంటే నూతన వ్యక్తి అవుతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం.
కనుక రెండోదిగా ఏంటంటే అట్టి వ్యక్తి మనిషి మారటం లేదు, కానీ అతని యొక్క మనసు మాత్రం ఏం చేయబడుతుంది, మార్చబడుతుంది, అనగా నూతన పరచబడుతుంది. ఇది రెండో విషయం. ఒక నూతన సృష్టిగా మనం చేయబడడానికి దేవుడు మనలను అనగా తల్లి గర్భంలోనికి వెళ్ళవలసిన అవసరత లేదంటున్నాడు. ఏంటంటే అటు వ్యక్తి అనగా ఆ మనిషి మారుతున్నాడే తప్ప అతని యొక్క మనసు మారుతుంది, అతడు నూతన పరచబడుతున్నాడు అనేది రెండోదిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. సమస్తమైన దుష్టత్వమును చూద్దాం. ఏంటంటాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. చాలు. మీరు విన్నారా? అంటే అట్టి వ్యక్తి మనిషి అయితే మారటలేదు, కానీ అతని మనసు మాత్రం ఏమవుతుంది, మారుతుంది. అంటే ఆ యొక్క వ్యక్తిలో లేదా ఆ యొక్క వ్యక్తి అనబడిన ఆ వ్యక్తి లోపల మనసులో ఏముందంటే ఇక్కడ ఏమన్నా తెలుసండి, సమస్తమైన దుష్టత్వం. మనిషిలో ప్రతి ఒక్కరిలో కూడా దుష్టత్వం, ప్రతి ఒక్కరిలో కూడా కపటం, వేషధారణ, అసూయ, ఇంకా చెప్తున్నాడు దూషణ మాటలు, రకరకాల మాటలు, ఇవన్నీ మనిషిలో ఉంటాయి. అంటే ఇప్పుడు మనము నూతనమైన వ్యక్తిగా సిద్ధపడడానికి, నూతనమైన వ్యక్తులుగా మనము అనగా అవుతున్నాము అని అంటే మనలో ఏం కనపడకూడదంటే దుష్టత్వము కనపడకూడదు, ఇంకేం కనపడకూడదు, కపటము కనపడకూడదు, ఇంకేం కనపడకూడదు, యాషధారణ, అసూయ కనపడకూడదు, దూషణ మాటలు కనపడకూడదు. ఎలాగుండాలి? కొత్తగా జన్మించిన కానీ కొత్తగా జన్మించండి. ఆ పుట్టిన బిడ్డ పుట్టినప్పుడు అతనిలో దుష్టత్వం కనపడుతుందండి, కనిపించింది. ఇంకా చూస్తే దూషణ మాటలు కనపడితే కనపడదు, కపటం కనపడుతుందా, కనపడదు, అసూయ కనపడుతుందా, కనపడదు. కనుక కొత్తగా జన్మించిన అప్పుడే పుట్టిన బిడ్డకి ఈ విషయాలేవి కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా? 11 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 9 సంవత్సరాలకో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి బుద్ధులు, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ పిల్లలారా, దేవుడు మాట్లాడేది ఏంటంటే మీరు నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా ఉండడానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటో తెలుసా? దుష్టత్వం మానడం, కపటము అనేది ఉండకుండా మంచిగా ఉండడం. ఇంకా ఏంటి అక్కడ చెప్తున్నాడంటే అసూయ అనేది, వేషధారణ, అసూయ అనేది ఉండకూడదు, ఇలాంటి దూషణ మాటలు ఉండకూడదు. ఇవన్నీ లేనప్పుడు నీవు ఎలా కనపడుతున్నావంటే, చూసిన వారికి కానీ దేవునికి కానీ ఎలా కనపడుతున్నావంటే ఒక పాత వ్యక్తివే కానీ నీ దగ్గర ఏం కనపడుతుందంటే నూతనమైన మనసు కనపడుతుంది. అదే అట్టి వ్యక్తి మనిషి మారటం లేదు, కానీ మనసు మాత్రం ఏం చేయబడుతుంది, కొత్త మనసుగా నూతన పరచబడుతున్నట్లుగా మనం చూస్తాం. దీన్ని ఏమన్నారో తెలుసా? మనుషులందరినీ ఏమన్నా, క్రైస్తవులందరినీ ఏమన్నారంటే నూతన సృష్టిగా మార్చబడుతున్నారు అనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. జాగ్రత్తగా పరిశీలన చేయండి దేవుని పిల్లల. నీకు అర్థమవుతుంది కదా? ప్రభు చెప్పిన మాట ఇది. కనుక నూతన సృష్టిగా ఈరోజు కొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారై వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమే ఆ పాలను అపేక్షించండి. మీకు అర్థమైందా? ఆ పాలను ఏం చేయాలి? అపేక్షించాలి. ఆ పాలను అపేక్షించాలి. ఏ పాలవి? వాక్యం అనే పాలు. ఏమండి, పిల్లలు పాలు తాగితే ఏమవుతారు? ఎదుగుతారు. పాలు మానేసిన తర్వాత వాళ్ళకి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి.
ఎదుగు నిమిత్తము పిల్లలకేమో పాలు ఇవ్వాలి. మీకు అర్థమైనా? ఎదుగు నిమిత్తమేమో పిల్లలకి పాలు ఇవ్వాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమో వాళ్ళకేమో ఆహారం పెట్టాలి. ఇప్పుడు ఆహారం పెట్టినా పాలిచ్చిన ఎదుగు నిమిత్తము అంటే నీ జీవితంలో ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా, దేవుని పిల్లలుగా మీరు దేవునిలో ఎదగడం అనేది చూస్తే, మార్చబడటం అంటే చూస్తే, నూతన పరచబడటం అని చూస్తే, నీ వాక్యము చేతను మాత్రమే నువ్వేం చేయబడుతున్నావు అంటే నూతన వ్యక్తిగా అవుతావు. వాక్యమే నిన్ను మారుస్తుంది. వాక్యం లేనని చెప్పు కూడా, వాక్యము అనేది మనసులో లేనప్పుడు, వాక్యము చేత బ్రతకాలి అని లేనప్పుడు మనమేమో ఎలా ఉంటామని తెలిసి పాత వ్యక్తులుగానే ఉంటాం. వాక్యం అనేది మనకు అవసరం లేదు, వాక్యంతో మనకు సంబంధం లేదు, వాక్యాన్ని విని మనం బ్రతకాలని లేదు, వాక్యం చేతని మనం జీవించాలి, మన బ్రతుకులనికి వాక్యమే తప్ప మనకి మన జీవితంలో ఏది లేదు అనేటువంటి ఆలోచన కలిగిన వారు మాత్రమే నూతన పరచబడతారు తప్ప దాంతో మాకు అవసరం లేదన్న వాళ్ళు మాత్రము పాత వ్యక్తులుగానే మిగిలిపోతారు, పాత వ్యక్తులుగానే చచ్చిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా దేవుని పిల్లలారా? పాత వ్యక్తులుగానే మిగులుతారు, పాత వ్యక్తులుగానే మీరు ఉండిపోతారు అనే విషయం. అవును, అంటే నువ్వు ఎన్ని రోజులు చర్చకు వచ్చేవని కాదు, ఎన్ని రోజులు అనగా ప్రార్థనలో పాల్గొన్నావని కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చావని కాదు. ఆలోచించండి. నేను ఒక విషయం చెప్తాను. ఒక భక్తుడు చెప్పాడు, ఒక రాయిని తీసుకుని అదే ఒక గులక రాయిని తీసుకుని నీటిలో వేసాడట. తీసుకుని కొంతకాలం తర్వాత ఆ రాయిని ఏం చేశాడంటే బయటికి తీసాడు. తీయగానే దాంట్లో నీళ్ళు ఉన్నాయేమో బద్దలు కొట్టాడు. మీకు అర్థమవుతుందా? అది నీటిలోనే ఉందో, సంవత్సరం ఉందో, 6 మాసాలు ఉందో, ఎన్నాళ్ళు ఉందో, కానీ ఆ నీటిలో వేయబడింది తప్ప అది తిరిగి తీసిన తర్వాత ఆ యొక్క రాయలో నీళ్ళు లేవు. అలాగే సంఘాలలో ఎంతకాలం ఉన్నా మాత్రం అనగా నువ్వు నూతన పరచబడుకోకుండా వాక్యముతో నాకు పని లేదు, వాక్యము చేత నేను బ్రతకాలి, వాక్యము చేత నేను జీవించాలి అనేటువంటి ఆలోచన నీకు లేకుండా వచ్చి వెళ్ళిపోతున్నట్లయితే ఆ రాయ నీటిలో వేసినంత కాలం అందులోనే ఉంది, కానీ అది తీసి భద్రపడుతుంది, దాంట్లో నీళ్ళు లేవు. అలాగే క్రైస్తవ సోదరులారా, అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో నువ్వు దేవుని మందిరంలో కనపడినా కూర్చున్నా, వాక్యం అనేది వింటూ ఉన్నా, విని వెళ్ళిపోతున్నా, నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు అంటే నీటిలో వేసిన రాయి తిరిగి భద్ర కొడితే అందులో నీళ్లు లేనట్లుగానే ఉందో అలాగనే ఈ రోజున క్రైస్తవ జీవితం ఉన్నట్లయితే వాడు నూతన పరచబడిన వారు కాదు, నూతన వ్యక్తులు కారు వాళ్ళు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. కనుక వాక్యం ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ ఆ యొక్క వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటే మనం ఎదగడానికి అనగా మనం పుట్టిన తర్వాత ఎదగడానికి పాలు అవసరం, ఆహారం అవసరం అని ఎదుగుతాం. ఆహారం అనేది తినకపోతే మనిషి ఎదగడు, పాలు తాగకపోతే ఒకవేళ చిన్నపిల్లలు వాళ్ళ ఎదుగుదల ఉండదు. అప్పుడు మనం వాళ్ళని చాలా మరి ఆశ్చర్యంగా చూడగలుగుతాం, వాళ్ళలో ఎదుగుదల లేదు కనుక మనం చూడగలుగుతాం. అలాగే క్రైస్తవుల మన జీవితంలో ప్రార్థన కలిగిన మన జీవితంలో యేసు ప్రభు అంగీకరించిన తర్వాత వాక్యం అనేది మనలో లేకపోతే మనం ఎదగలేము. వాక్యము అనేది మనలో లేకపోతే అంటే మీకు అర్థమవుతుందండి, వచ్చి వినడం వేరు, ఆ విన్న వాక్యాన్ని వారి జీవితాలలో అనగా ఉంచుకుని దాని ప్రకారం బ్రతకడం వేరు. అదే ఆ పాలను ఏంటంటే అపేక్షించడము, లేక తాగి దాన్ని జీర్ణింప చేసుకుని అనగా బలాన్ని పొందుకోవడము, ఎదుగు నిమిత్తము అంటే ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టుగా వాక్యం చేస్తుంది. వాక్యం లేనప్పుడు నువ్వు ఎదగలేవు, పాటల్లో ఎదగలేవు, వాక్యంలో ఎదగలేవు, పరిచర్యలో ఎదగలేవు. ఎక్కడ చూసినా నీలో అప్ అండ్ డౌన్ కనపడతాయి తప్ప నీ దగ్గర ఎప్పుడు చూసినా రకరకాల యొక్క ఆలోచనలు తప్ప మరి బట్టి కలిగిన ఆలోచనలు నీ దగ్గర ఉండవు. గల కారణం ఏంటో తెలుసు అంటే నీవు ఆ వాక్యం అనే పాలను అనగా నువ్వు ఎదుగు నిమిత్తము దాన్ని తీసుకుంటలేదు. వింటున్నావు అనే మాట మరి అంటే అనగా వింటున్నావు మాత్రం దాన్ని ఎదుగు నిమిత్తము నీ జీవితంలో దాన్ని అన్వయం చేసుకుంటలేదు, దాన్ని జీర్ణింప చేసుకుంటలేదు. కనుక దేవుని పిల్లరా, నూతన సృష్టిలో అనగా అట్టి వ్యక్తి మనిషి మారట్లేదు కానీ మనసే మారుతుందని రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
దేని స్తోత్రం కలుగును గాక. ఆ మనిషి మారుతున్నాడు అని అంటే ఆ మనుషులు ఏమిటో తెలిసి వాక్యమనే వాళ్ళు ఉన్నాయి అని మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ నూతన సృష్టిలో మూడవది ఏంటంటే దేవుడు అట్టి వాడిని ఆత్మని ఏం చేస్తున్నాడంటే అంటే ఆ మనిషి మాత్రము పాతవాడే కానీ అతనిలో ఉన్న ఆత్మ ఉంది చూసారా, దాన్ని నూతన పరచుచున్నాడు. ఎలాగ నూతన పరచుచున్నాడు? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఆ విషయాన్ని పౌలు గారు ప్రస్తావించడం జరుగుతుంది. చదువుదాం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకయు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరాన్ని పొందుచున్నారు. రూపాంతరం అంటే మార్చబడడం. ఈరోజు దేవుని పిల్లలు మనం గమనించవలసిన విషయం, అట్టి దేవుడు అట్టి వాడిని ఆత్మని ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తున్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ మర్యాదలు మారేయాలంటే మనము లోక మర్యాదలు. ఏ మర్యాదలు అంటే యేసు ప్రభు రాకముందు మనం లోక మర్యాద చేసాం, దేవుని మర్యాదలు కాదండి. మనం అనుకుంటే ఇప్పుడు చాలామంది అంజులైన వారు ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది ఎక్కువగా ఏం చేస్తారో తెలుసండి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి యేసు ప్రభులోకి రాలేని వారు ఉన్నారు కదండి, వాళ్ళు లోక మర్యాదలు ఎక్కువ ఉన్నాయి. లోక మర్యాదలు బాగా ఉన్నాయి. దేవుని మర్యాదలు చేయరు. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయరు అనమాట. దేవుడు ఎలా ఉండమన్నాడో అది చేయడు. లోక మర్యాద ఏమండి, నిన్ను పరలోకం లోకం తీసుకెళ్తుందా? లోకస్తులు తీసుకెళ్తారా? దేవుడు తీసుకెళ్తాడా? నన్ను అడిగితే దేవుడు తప్ప ఎవ్వరు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళరు. ఒకవేళ తీసుకెళ్తారంటే నీ గోతులకు తీసుకెళ్ళి ఏం చేస్తారు? కప్పెట్టేస్తారంతే. నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇంకా అంతే. ఈ విషయాన్ని తెలుసుకోకుండా అలాగే ఉన్నారనుకోండి, ఆ లోక మర్యాదతోనే, లోక పద్ధతులతోనే, లోక విధానంతో ఉంటే నిన్ను ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తులైనా నేనేం చేస్తారంటే తొక్కి నేనేం చేస్తారంటే అలాగే కనపడుకోకుండా పూర్తి చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక మర్యాద అటువంటిది. లోకాన్ని మర్యాదించవలసిన అవసరం మనకు లేదు. లోకాన్ని మర్యాదించినంతసేపు కూడా మనం దేవునికి దూరంగా ఉన్నాం. అర్థమైందా మీకు? లోకాన్ని మర్యాదించినంతసేపు కూడా మనం దేవునికి విరోధులమే అంటారు కదా. యాకోబు రాసిన పత్రికలో అంటారు కదా, అనగా లోకాన్ని మనం కానీ ప్రేమించినట్లయితే, లోకాన్ని అనుసరించినట్లయితే దేవునికి శత్రువులు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి శత్రువులు? నీ పక్క వాడికి శత్రువులు కాదు, లేకపోతే నీ చుట్టాలకు శత్రువు కాదు, చర్చికి వస్తే పాస్టర్ గారి శత్రువు కాదు, నువ్వు దేవునికే శత్రువు అనమాట. మీకు అర్థమవుతుందా? ఆలోచించిన దేవుని ప్రేమ. మనం ఈ రోజున వింటూ ఉన్నాం కానీ అలా బ్రతకడానికి మాత్రం ఈ రోజున చేయలేకపోతున్నాం. అందుకే మనం ఎలా ఉన్నామో తెలుసండి, నూతన సృష్టిగా లేకుండా పోయాం, లేకుండా బ్రతికేస్తున్నాం, లేకుండా మనం ఉన్నామనుకుంటూ బ్రతికేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నామని బ్రతికేస్తున్నాం, నూతన సృష్టిలో ఉన్నానని బ్రతికేస్తున్నాం, దేవుల్లో ఉన్నానని బ్రతికేస్తున్నాం, దేవుని కొరకై బ్రతికేస్తున్నాం అన్నట్లుగానే ఈరోజున మనం అలాగనే ఏం చేస్తున్నామంటే దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతూ ఉన్నాం అన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నట్టు వ్యక్తులు భూమి మీద ఎంతమంది ఉన్నారు అంటే దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించి అట్టి వారిలో మనం కూడా ఉంటే దేవునికి విరోధులమని ప్రభు వాక్యము చెలవిస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ లోక మర్యాదను, దేవుని పిల్ల లోక మర్యాదను ఆలోచించండి. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో అది చేసే వాళ్ళందరూ కూడా ఏ మర్యాదలో ఉన్నారంటే లోక మర్యాదలో ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. లోక మర్యాద కొంతమంది ఎలా చేస్తారంటే అర్థమవుతుందండి, స్నేహితుల కోసం లోక మర్యాద చేస్తారు, అమ్మా నాన్నల కొరకు లోక మర్యాద చేస్తూ ఉంటారు. ఏమండి, భార్య కొరకు లోక మర్యాద చేస్తారు, భర్త కొరకు లోక మర్యాద చేస్తారు. ఏమండి, ఇలాగా కొంతమందిని ఇంప్రెస్ చేయాలని అనిపించినప్పుడు ఏమవుతుందంటే లోక మర్యాద అనేది ఒకటి ఏదైనా ఉందనుకోండి, దాన్ని చేయడానికి కూడా ఆయన కడుకోకుండా ఉంటారు. ఎందుకో తెలుసు అంటే ఆ వ్యక్తులను సంతోషపరచడానికి, ఆ వ్యక్తులను అనగా అంటే వాళ్ళని బలహీనపరచుకోకుండా వాళ్ళకి ఏదో చేయాలనే పరిస్థితి. అమ్మకో, నాన్నకో, అన్నకో, తమ్ముడికో, చెల్లికో, స్నేహితులకో, భార్యకో, భర్తకో, అనగా బిడ్డలకో, ఇలాగ ఎవరికైతే వాడు దేవుని స్తోత్రం కలుగునుగా. లోక మర్యాద వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలుసా? లోక మర్యాదలో బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎన్నిసార్లు దేవుడు నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటికి రమ్మని పిలిచాడు, ఇంకా నేను అక్కడే ఉంటానంటే నేనేం చేయలేము.
దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయలేం. దేవుని వాక్యం అంటే భయం లేకపోతే ఒక రోజున నీకు భయం కలిగిస్తాడు. ఇది నిజం. అర్థమవుతుందండి. వాక్యం అనగా ఆ దేవుని బిడ్డలారా, ఎంతమంది భూమి మీద ఒకప్పుడు అనగా దేవుడు అంటే వాక్యం అంటే భయం లేకపోతే భయం కలిగించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో కుక్కలుగా ఉన్నాయండి. అనగా ఆ ప్రజలు అనగా దేవుడు అంటే భయం లేకపోతే భయం కలిగించాడు. దేవునికి దూరంగా బ్రతికితే అనగా ఆ దేవుని మీద మరి ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆశీర్వాదాల చేత బ్రతుకుతుందండి. వాడు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నట్టు రోజుల్లో దేవుడు భయం కలిగించినట్టు బైబిల్ నిండా, ఎక్కడంటే బైబిల్ నిండా ఎన్నో రాసి ఉంచాడు. అవన్నీ ఎందుకు రాసి ఉంచాడు తెలుసా? మనకి బుద్ధి కలుగుట నిమిత్తమై దృష్టాంతాలుగా ఉంచాడంటే, అది చదువుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు, అది మన చెవులు పడుతున్నప్పుడు మనం తిరిగి అలాగ మనం ఉండకూడదని బ్రతకడం కొరకే దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? మాట్లాడడం ప్రారంభించాడు. దాన్నే ఏమన్నాడు తెలుసా? తిరిగి మీరు అలా ఉండక మంచిగా ఉండండి, దాన్ని నూతన సృష్టిగా మీరు మార్చబడాలని ప్రభు కోరుతూ మాట్లాడుతున్నట్టు మాట ఏంటో తెలుసంటే, ఇదిగో మీకు రాయించండి. దృష్టాంతాలు ఎందుకు రాయబడ్డాయి? దృష్టాంతాలు ఎందుకు రాయబడ్డాయి? మనకి ఆలోచించండి. మనవాడు పెద్దోళ్ళు చెప్తారు కదా, ఏమని తెలుసా? మీ తాతకి ఎలా జరిగింది, మీ మామకి ఎలా జరిగింది, కనుక మీరు అలా ఉండకండి అని ఎందుకు చెప్తారో తెలుసంటే, వాళ్ళలాగే పాడవకుండా వాళ్ళలాగానే మన జీవితాలు అనగా నాశనం అయిపోకుండా ఉండటం కొరకే ఏం చెప్తారో తెలుసా? దృష్టాంతాలుగా ఎవరిని మన తాత ముత్తాతలు లేదా ఇంకొకళ్ళు మన ఇంటి వాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళు, ఎవరిని మన ఊరు వాళ్ళు చూపించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది దృష్టాంతాలుగా. అలాగే దేవుడు కూడా దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలైన వారు సర్వనాశనం అయిపోతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా, తిరిగి రాలేనప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏం చేశాడో తెలుసా? దేవుని హస్తాల కింద వాళ్ళని ఏం చేశాడో తెలుసా? నలగొట్టడం ప్రారంభించాడు. మన బైబిల్ అంతట్లో కూడా అనేక విషయాలు కనబడతాయి. ఆయా రోజుల్లో, ఆయా కాలాల్లో, ఆ యొక్క దినాలలో దేవుడు ఇచ్చాడు. తిరిగి వాళ్ళు ఏమనుకున్నాడో తెలుసండి? నూతనపరచబడాలి, నూతనముగా ఉండాలి. అంటే వాళ్ళందరూ ఏం చేశారు? లోక మర్యాదలో బతుకున్నారు, లోక మర్యాదలో జీవించారు. అందుకని తిరిగి రమ్మంటున్నాడు దేవుడు. వద్దు అంటున్నాడు. అనుసరింపగా ఉత్తమును. ఏది ఉత్తమం? అనుకూలమును. ఏది అనుకూలం? నరకంలో ఏర్పడము అనుకూలమా? పరలోకంలోకి వెళ్ళటం అనుకూలం అంటే పరలోకం వెళ్ళటానికి అనుకూలం అంటారు. అయితే వాక్యములో ఉన్న అనుకూలమైనటి అనగా సందర్భాలు అనేక విషయాలను నువ్వు వదిలిపెట్టేసి బ్రతికిన రోజులు కొన్ని ఉన్నాయి. మరి ఏంటి ఆలోచించు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే ఉత్తమమును. నీ జీవితంలో ఏది ఉత్తమం? దేవుని కలిగి ఉండడం ఉత్తమం. దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడం ఉత్తమం. ఇంకా చూస్తే దేవుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా వాటిని మనం మనసులో పెట్టుకుని బ్రతకడమే ఉత్తమము. ఒకవేళ ఈ మాటలు నీకు రుచించకపోవచ్చు, ఈ మాటలు నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒకరోజు నీ మాటలన్నీ జ్ఞాపకం వస్తాయి. తిరిగి నిన్ను పట్టుకుని పైకి తీసుకొచ్చేవాడు ఎవడో ఉండడు, ఏడవలసిందే. ఎందుకు తెలుసు అంటే, నిన్ను కానీ నన్ను కానీ ఈ మాటలు మనము ఏం చేయాలి? జాగ్రత్తగా ఇప్పుడే మన మనసులో పెట్టుకుని బ్రతకడానికి ప్రారంభించాలి. నూతన సృష్టిగా ఉండడానికి మనం ఇష్టపడాలి. కనుక అక్కడ అంటున్నాడు, దేవుని చిత్తము పరీక్షించి ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఎలా ఉండొచ్చా, ఎలా ఉండకూడదా అనేది మనం ఏం చేయాలండి? పరీక్షించాలి. పరీక్షించడం అంటే ఎలా తెలుస్తుంది? ఏమండి, మనలో జబ్బు ఉంది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏమన్నాడు? టెస్టులు చేయమన్నాడు. బ్లడ్ తీసాడు, యూరిన్ తీసాడు, లేకపోతే ఇంకోటి ఏదో తీసాడు, మొత్తాన్ని తీసి ఏం చేశాడు? దానిలో చూడగానే ఆ యొక్క టెస్టులో ఏం కనపడిందంటే మనకున్న సమస్య తెలిసింది. అలాగే మనకున్న సమస్య మనం పరిష్కరించుకోవడం ఎలాగా? ఆ టెస్ట్లే ఎలా పరీక్షించుకోగలమంటే ఇది వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వస్తే నీ కన్ను ఎలాగుందో, నీ కాలు ఎలాగుందో, నీ మాట ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, నువ్వు కూర్చోవడం ఎలాగుందో, నీ నడవడం ఎలాగుందో, నువ్వు ఎవరితో మాట్లాడడం ఉందో, ఇలాంటివన్నీ కూడా వాక్యము చేత దేవుని చిత్తము పరీక్షించుకోవడం. ఎలాగంటే దేవుని చిత్తాన్ని ఎలాగండి తెలుసుకోవడం అంటే బైబిల్లోనే రాస్తుంది. ఆ రాస్తున్న దానిని మనం కరెక్ట్గా ఫాలో అయ్యామనుకో అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి ఇంక విషయం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఎలాగండి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలంటే ఎలాగండి అనే ప్రశ్న మనం వేయక్కర్లేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికే దేవుడు బైబిల్ ఇచ్చాడు. దేవుని చిత్తం అంతా ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉంది. ఆ బైబిల్ చదివితే దేవుని చిత్తం అంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలాగా మన జీవితాలను దేవుని కొరకు బ్రతకాలి, మనం దేవుని కొరకు ఎలాగా ప్రవర్తించాలి అనేదంతా కూడా దేవుడు ఇందులో ఉంచాడు. ఇందులో మనం ఏం చేసుకోవాలి? దేవుని చిత్తం ఏంటో
పరీక్షించాలి. పరీక్షించుంటే అనగా టెస్టులు అనేది మనకి ఎక్కడ తెలుస్తుందండి? బైబిల్లో తెలుస్తుంది. అందుకే అంటున్నాడు వాక్యము ఏంటంటే అద్దం అంటండి. అద్దం అంటే మనము అద్దం దగ్గరికి వెళ్ళి మన డ్రెస్సును కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం ఎలా చూసుకుంటున్నాము, వాక్యం దగ్గరికి వస్తే మనము ఆ యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది? టెస్ట్ చేసి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఇలాగున్నావు, నీకేమో అనగా రక్తంలో ఇంత రక్త శాతం తగ్గింది, లేదా ఫలాన్ని తగ్గింది, ఫలాన్ని జబ్బు ఉంది, ఫలాన్ని రోగం ఉంది, ఫలాన్ని ఏంటి? శరీర రోగం కాదు నేను చెప్పేది, ఆత్మ సంబంధంగా. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా అంటే మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ లోక మర్యాదను విడిచిపెట్టి కదా, విడిచిపెట్టి అనుకూలమును దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు ఎక్కడ తెలుసుకోగలుగుతాం? ఎక్కడ మనకు దొరుకుతుందంటే బైబిల్లోనే దొరుకుతుంది. మీరు మనసు మారి నూతన పరచబడటం వలన మీరు మార్చబడుతున్నారు, రూపాంతరాన్ని పొందుతున్నారు, కొత్త రూపాన్ని ధరిస్తున్నారు అంటాడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక నూతన సృష్టిలో మనకు కనపడుతున్నట్టు మాట ఏంటో తెలుసా? ఇక్కడ మనం దేవుడు ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో అట్టి వారిని దేవుడు మరి ఆ వ్యక్తుల యొక్క ఆత్మని ఏం చేస్తున్నాడు? మంచిగా మారుస్తున్నాడు. దేవుడే మారుస్తున్నాడు, మనుషులు కాదండి. సార్ అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడే మారుస్తున్నాడు, ఎవరు కాదు. మనల్ని తిరిగి మనల్ని మంచి జీవితంలోకి ప్రారంభించేటట్లుగా దేవుడే చేస్తున్నాడు. ఐదవదిగా నూతన సృష్టిలో మనకు కనపడిన విషయం ఏంటి? ఐదవది ఏంటంటే దేవుడు అట్టి వారిని ఆత్మీయ మరణం నుండి విడిపిస్తున్నాడు అని బైబిల్లో చెప్పబడుతుంది. ఏంటండి? ఏ మరణం నుంచి ఏంటండి? ఆత్మీయ మరణం. మనం చెప్పినట్టు శారీరక మరణము, ఆత్మీయ మరణము అని చెప్పినప్పుడు కనుక శరీర మరణం అంటే దేవుని పిల్లలారా, మన శరీర మరణం అంటే బాడీ ఏమైపోతుందంటే మట్టితో తీయబడింది కనుక ఇతనికి ఇంతకాలమని ఆయుస్సు ఇన్ని రోజులని ఆయుస్సు ఉంటుంది. ఇంకొక మాట, ఆయుస్సు తీరకుండానే చచ్చిపోవడం కూడా జరుగుతుంది. తెలుసా మీకు? అది దేవుడు కాదు, నిష్కారణంగా మనం చేసుకున్నవే. ఆయుస్సు ఉంటుంది కానీ ఆయుస్సు ఉంటుండగానే చనిపోతాడంటే చనిపోతాడు. అది నీ దుర్మార్గత. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్తాడు? ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. ఆయుష్ తీరకుండానే మరణిస్తున్నామంట. ఎందుకో తెలుసా? నీ దుష్ట పనుల వలన రాస్తాడు. నీ దుర్మార్గమైన ఆలోచన వలన, నీ దుర్మార్గమైన ప్రవర్తన వలన ఏం చేస్తున్నావు తెలుసా? నీ జీవితాన్ని ఏం చేసుకున్నావంటే ఎక్కువ కాలము బ్రతకవలసిన నీ జీవితాన్ని తక్కువ కాలానికి అనగా రోజులు అనగా తగ్గించబడడానికి గల కారణం ఏంటంటే నీ దుష్ట ప్రవర్తన అంటాడు ప్రసంగి గ్రంథంలో. అందుకే ఆయుష్ కూడా మన చేతుల మనం పోగొట్టుకున్నట్టు వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇది శరీర. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన మనం కూడా శారీరకంగా మరణిస్తాం కానీ ఆత్మీయ మరణం నుంచి ఏంటండి ఏ మరణం అంటండి? ఆ దేవుడు అట్టి వారిని ఆత్మీయమైన మరణము నుండి విడిపిస్తున్నాడు. అంటే శరీర మరణము నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఆత్మీయమైన మరణంలోనికి వెళుతున్నాం. ఆత్మీయమైన మరణంలోనికి వెళ్ళిన మన జీవితంలో కూడా ఇలాగేనండి. మళ్ళా వినాలి, మీకు పాయింట్ అర్థం ఇవ్వలేదేమో, మళ్ళా చెప్తున్నాను. దేవుడు అట్టి వారిని ఎలా విడిపిస్తాడు అంటున్నాడు వాక్యంలో అట్టి వారిని ఆత్మీయమైన మరణం నుండి. మీకు అర్థమైందా? ఆత్మీయ మరణం అంటే ఆత్మీయమైన మరణంలో కూడా చచ్చిపోతారా? శరీరమైన మరణంలో చచ్చిపోతారంటే అది శరీరమైన మరణం కనుక, అది మట్టి కనుక చచ్చిపోవాల్సిన. ఆత్మీయమైన మరణం అంటే ఒకసారి ఆత్మీయంగా రక్షించబడి, ఒకసారి ఆత్మీయంగా ప్రార్థన చేసి, ఒకసారి ఆత్మీయంగా దేవుని కార్యాలు చేసి, ఒకప్పుడు ఆత్మీయంగా పరిచర్య చేసి, ఒక ఆత్మీయంగా దేవుని కొరకు అనగా అనేక కార్యాలు చేసి ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసండి? వెళ్తున్నావే కానీ ఏమైపోయిందో తెలుసంటే అన్నమాట ఆత్మీయంగా మాత్రం బ్రతకడలేదు. అది ఆత్మీయులు చచ్చిపోవడం అనమాట. దాని నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. అర్థమవుతుందండి? శారీరకమైన మరణం ఉంది, ఆత్మీయమైన కూడా మరణం ఉంటుంది. మీకు అర్థమవుతుంది? మరణం బైబిల్లో ఒక మాట ఉంది.
మరణకరమైన పాపం ఉంది, మరణం కాని పాపం కూడా ఉందంట బైబిల్లో. మరణకరమైన పాపం ఉందంట, మరణము కాని పాపం ఉందంట. ఒక మరణం ఉందంట, అది పాపం చేస్తే మరణం అయిపోతాడంట. ఒక పాపం ఉందంటండి, ఆ పాపం చేస్తే అది మరణించడట. బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. కనుక ఏంటి మరణకరమైన పాపము? మరణము కాని పాపం ఏంటి? దేవుని పిల్లలారా ఆలోచిద్దాం. మరణకరమైన పాపం, మరణకరమైన పాపం, మరణకరమైన పాపం. యేసుక్రీస్తుని అంగీకరించుకోకుండా ఈ లోకములో అనగా శారీరకంగా ఆత్మీయంగా నువ్వు పాపం చేస్తూ ఉంటుంటే నీకు మరణకరమే. అయితే మరొక పాపం అన్నమాట, పరిశుద్ధాత్మను దూషించడమే ఒక పాపం అని చెప్పాడు. అది మరణము కాని పాపం అని బైబిల్ చెప్తాను. కనుక దేవుని పిల్లరా, ఈ రోజున ఆత్మీయమైన మరణము నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక. హెస్కేల్ గ్రంథం 37 అధ్యాయంలో ఉంటారు కదా, మనం చదువుకున్న మాట మనకు ఒకసారి 10వ వచనం అనుకోండి, చదవండి. హెస్కేల్ 37. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై 37వ అధ్యాయము 10వ వచనం చదువు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సౌఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న విషయాలు. ఇది 37వ అధ్యాయము హెస్కేల్ గ్రంథము లోయలో ఎముకల గురించి మీ అందరికీ తెలుసు కదా. అయితే ఈ యొక్క 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా కదా. నేను 7వ వచనం చదువుతున్నాను, 10వ వచనం కదా. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. విన్నారా 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచింపడం అంటే దేవుని మాటలు చెప్పడం. మీకు అర్థమవుతుందా? ప్రవచించడం, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని వాక్యం చెప్పడం, దేవుని దైవజనుడు వాక్యం చెప్పడం. ఇక్కడ యెహెజ్కేలు కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న విషయాలను, వాళ్ళకి బోధించిన విషయాలు మనకు తెలుస్తూ ఉంది. ఏమని అంటున్నాడంటే, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ఆత్మ అండి? జీవాత్మ. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. జీవాత్మ ఎవరిలో ప్రవేశించిందంట? జీవాత్మ వారిలోనికి వచ్చెను. ఆ యొక్క జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో వారు సజీవులను లేచి లెక్కింప సౌఖ్యము కానీ మహాసైన్యమై నిలిచిరి అన్నాడు. ఈ మాటలు మీకు ఎలాగ అర్థం చేసుకోవాలి, ఈ మాటలు ఎలాగ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీలందరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోయారు. అదే మరి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆత్మీయ మరణం నుంచి విడిపిస్తాడని. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆత్మీయంగా చనిపోయారనంటే వాళ్ళు అంతకుముందు దేవుని పిల్లలుగా బ్రతికారు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని చదివారు. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని చదవట్లేదు, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలని వారు లేరు. మరి వీళ్ళని ఇందాకే చెప్పాను, ఇలాగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళు బ్రతికిన తర్వాత, దేవుని కార్యాలు తెలిసిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత, పరిచర్య తెలిసిన తర్వాత, దేవునికి ఇచ్చిన తర్వాత, పరిచర్య చేసిన తర్వాత ఎవరైతే తిరిగి మరలా పడిపోయారో, అలాగ బ్రతకట్లేదో, వాళ్ళందరూ ఎవరంటే ఆత్మీయమైన జీవితంలోంచి ఏమైపోయారో మరణంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆత్మీయ మరణంలోనికి వెళ్ళిపోయారు. దాని నుంచి విడిపించడం దేవుని స్తోత్రం కలుగును. మీరు గమనించాలి ఈ విషయాన్ని. అందుకే మీరు గమనించాలి. ఎక్కడ ఈ యోధా పత్రికలో చెప్తాడు, చదవక్కర్లేదు. యోధా పత్రికలో ఏం చెప్తాడు దేశం, ఒక్క వ్యక్తిని అగ్నిలోంచి లాగినట్లుగా లాగాలట. మీకు అర్థమైంది? ఒక వ్యక్తిని అగ్నిలోంచి లాగినట్లుగా లాగాలంట.
ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆత్మీయమైన జీవితంలో పడిపోయిన వాడిని, ఆత్మీయ జీవితంలో జారిపోయిన వాడిని గురించి మాట్లాడతాడు అక్కడ. ఏదో పత్రిక మీరు చదివితే మీకు అనగా అది పత్రిక ఒకటే, కానీ వచనాలు ఎన్నో ఉండవు, 30 వచనాలు 25 వచనాలు ఉంటాయి, కోసం ఎక్కువ ఉండవు దాంట్లో. కానీ అవి చాలా పెద్ద పాఠం అండి, అది ఆ బుక్కే పెద్ద పాఠం అండి. అది ఎన్ని రోజులు చెప్పినా అది తిరిగేది కాదు, అన్ని విషయాలు దాంట్లో. కనుక ఇక్కడ మనకి దేవుడు అట్టి వారిని ఆత్మీయమైన మరణం నుంచి, అంటే నిన్ను ఏం చేయాలనుకున్నాడు దేవుడు? నూతన సృష్టిగా చేయాలనుకున్నాడు, నూతన పెంచాలనుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అనగా ఒకప్పుడు విగ్రహారాధకుడు ఉంటే దేవుడు తిరిగి అనగా ఆ మరణాన్ని నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత కొంతకాలం భక్తిలో సాగావు, విశ్వాసంలో సాగావు, ప్రార్థనలో సాగావు. కానీ ఏమైందో తెలియదు. కానీ మొత్తానికి సాతాను మరి ఏమి భ్రమపరిచాడో తెలియదు, కానీ సాతాను ఎటువంటి నీకు వల వేసి పడగొట్టాడో తెలియదు, కానీ ఆత్మీయ నుంచి పడిపోయావు కదా అంటాడు కదా పౌలు గారు అంటాడు కదా, ఏమంటే అవివేకులైన గలతీలారా మిమ్మల్ని భ్రమ పెట్టినది ఎవరు అంటాడు. గలతీయులకి రాసిన పత్రికలు చెప్తాడు, మిమ్మల్ని భ్రమ పెట్టింది ఎవరు? అవును, ఏదో ప్రలోభం పెట్టింది, ఏదో విధంగా దేవుడు నిన్ను మరి సైతానుడు అలాగా రకరకాలు పెట్టాడు, నువ్వు పడిపోయావు, జారిపోయావు. ఇప్పుడు దాని నుంచి కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడట? నిన్ను ఆత్మీయంగా నడిపించాలనుకుంటున్నాడు. అదే అంటున్నాడు. చదవండి ఒకసారి 10 వచనం, యెహెజ్కేలు 37:10. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి. అవును, దేవుని సేవకుడి చేతికి ఏమి ఇచ్చాడు? దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని నోట్లో మరి అతని నోట్లో దేవుని వాక్యాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆజ్ఞాపించినట్లుగా చెప్పమన్నట్లుగా చెప్తూ ప్రారంభించాడు యెహెజ్కేలు గారు. వారు సజీవులై లేచి లెక్కింప సౌఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాడు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సౌఖ్యము కాని అనగా మహా సైన్యంగా నిలబడ్డారు. ఎవరు వీళ్ళందరూ నిలబడిన వాడు ఎవరంటే అనమాట ఇశ్రాయేలీయుల ప్రజలు. ఆ లోయలో ఉన్నంటి ఎముకలు ఎవరు? మీకు లోయ అనే దాని గురించి చెప్పినప్పుడు దయచేసి పైన పర్వతం ఉంటుంది, కిందేమో ఏముంటాయి? లోయ ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి, గొయ్యి ఉంటుంది, చెత్త ఉంటుంది అని మీరు ఎప్పుడు అభిప్రాయపడకండి. అంత అలాగ ఉండదు. లోయ అంటే పైన పర్వతం మీద కట్టినంటి అనగా పట్టణాలు ఉంటాయి, చాలాసార్లు చెప్పాను మీకు, ఇళ్ళు ఉంటాయి. కానీ లోయలు అంటే కింద దిగువలో కూడా ఎక్కడ ఉంటాయి? మన విజయవాడ వెళ్తున్నాం, విజయవాడ వెళ్తుండగా హైదరాబాద్ వెళ్తుండగా విజయవాడ ఎంటర్ అయ్యాము. వెళ్ళిన తర్వాత సొరంగం కనపడింది. సొరంగం దాటిన తర్వాత పైనుంచి చూస్తుంటే మనకి ఏం కనపడుతున్నాయి? ఆ మెట్ట మీద అలా ఇల్లు కనపడతాయి. దగ్గరికి వెళ్ళగానే అవి మనకి కనపడ్డాయి. అంటే వాటి కింద కూడా ఎన్నో షాపులు ఉన్నాయి, ఎన్నో భవనాలు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి. అంటే అది లోయ. అంటే ఇక్కడ లోయ అంటే అది కింద నివసిస్తున్నట్టు, కొండ కింద నివసిస్తున్నట్టు ప్రజలు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు బైబిల్ చాలా చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. అలాగని కొన్ని చోట్ల లోయలు ఉన్నాయి, ఆ లోయలు తీసుకుని మన అనగా ప్రజలు ఉన్నారని మాత్రం మళ్ళీ వాక్యాన్ని చెప్పకూడదు. చాలా జాగ్రత్తగా అక్కడ మనం గమనించాలి. అక్కడ దేవుడు ఏ సందర్భంలో ఏ విషయాలు చెప్తున్నాడు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నాడు లోయ అన్నమాట గమనించండి, ఆలోచించండి కదా. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోయ ఆ ప్రజలు ఉండే పట్టణం, ఆ ప్రజల నివాసం చేసే స్థలము, ఇళ్ళు అంటే పర్వతాల కింద లోయ ఉంది. ఆ కిందన కూడా ఎన్నో పెద్ద పెద్ద భవనాలు కట్టబడ్డాయి, ఇళ్ళు కట్టబడ్డాయి, ఆ రోజులలో కట్టబడ్డాయి. అక్కడ నివాసం చేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుడికి ఎలా కనబడ్డారంటే అండి, ఎండిపోయిన ఎముకలుగా కనిపించారు. మీకు అర్థమైంది? అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి చదవాలన్నమాట. ఆ ప్రజలందరూ కూడా ఆ లోయలో ఉన్నండి అంటే గమనించండి, ఆలోచించండి. ఆ లోయలో అక్కడ కాపురం ఉంటున్నట్టు వారు, కింద దిగులో కాపురం ఉంటున్న వారు ప్రజలు ఎవరంటే దేవుని దృష్టిలో ఏమైపోయారంటే ఎండిపోయిన వారుగా, ఆత్మీయమైన జీవితం లేకుండా ఎండిపోయిన వారుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు దేవుడు వారిని ఏం చేయాలి అనుకున్నాడంటే నూతన సృష్టిగా చేయాలని చెప్పేసి ఆయన ఆజ్ఞను జారీ చేస్తున్నాడు, వాక్కును జారీ చేస్తున్నాడు, మాటను జారీ చేస్తున్నాడు. తిరిగి ఆయన దగ్గరికి రావాలి, వాళ్ళ సజీవులుగా లేవాలి, నూతన సృష్టిగా బ్రతకాలని అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఆత్మీయమైన మరణము లోనికి వెళ్ళిపోయిన ఆ లోయలో పడినటి ప్రజలు
లేకపోతే ఎముకలు అని మీరు అనుకుంటారో, ప్రజలే అనుకుంటారో నాకు తెలియదు. ఆ ఎముకలు ప్రజలు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా పడిపోయారు. ఒకప్పుడు దేవుని కొరకు బతికిన ప్రజలే వాళ్ళు, దేవుని కొరకు త్యాగం చేసిన ప్రజలే వాళ్ళు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళే. వాళ్ళు పడిపోయి నాశనం అయిపోయారు. కానీ మాకు దేవుడు ఉన్నాడు అంటున్నారు వాళ్ళు, మాకు ఆలయం ఉందని, మాకు ధర్మశాస్త్రం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమైపోయారంటే అన్నమాట, దేవునికి దూరమైన ఎముకలుగా కనిపిస్తున్నారు. వారిని తిరిగి మరలా వాళ్ళు ఏమంటున్నాడు, నా వాక్కును పంపించు, మరలా తిరిగి వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించు. దేవుని పిల్లల ఇంకొక 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొత్తం ఇప్పుడు వరకు మనం 4 విషయాలు మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు అనగా నూతన సృష్టిని నిన్ను నన్ను చేయడానికి తన కనికరము చప్పున మనకేం చేశాడో తెలుసంటే నూతన స్వభావమును కలుగజేశాడు. దేని స్తోత్రం కలుగు. అంటే ఇప్పుడు నూతన వ్యక్తులుగా మార్చబడడం అంటే నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు, నీకు అనగా నీ వల్ల కాలేదనమాట. నూతన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, నూతన వ్యక్తిగా రావాలి, నూతన వ్యక్తిగా జీవించాలని, నేను నూతన వ్యక్తిగా అయిపోయాను, నూతన వ్యక్తిగా మార్చబడ్డాను, నూతన వ్యక్తిగా నేను జీవించేస్తున్నాను, అది నా దమ్ము అనడానికి వీలు లేదు. కారణం తెలుసా, తన కనికరమ చప్పునే నిన్నేం చేశాడో తెలుసా, నూతన వ్యక్తిగా చేయడానికి వచ్చాడు. అందుకే ఇంకొక ద్వారా మనం మాట్లాడుకుంటే కృప అన్నది సార్. కృప అంటే అర్థం ఏంటి తెలుసా? కృప అంటే దేవుడి కృప కదా. ఏదైనా అడిగితే దేవుని కృప, మాట్లాడితే దేవుని కృప అంట కదా. ఏంటి ఆ కృప అంటే ఏంటి? సామర్థ్యము లేని దానిని సామర్థ్యము కలగజేయటమే కృప. మరలా అర్థమైంది చెప్పనా? మన వల్ల కాదండి ఆ పని కదా, మన వల్ల కాదు ఆ పని, అస్సలు ఎవరి వల్ల కూడా కాదు, మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది అయిపోయింది అనుకోండి, ఆ పని అయిపోయింది అనుకోండి, దాని వెనకాల ఎవరున్నారు తెలుసా? కృప అనమాట. అంటే నీకు సామర్థ్యం లేదు, పాపము విడిపించుకునే సామర్థ్యం నీకుందా? శాపం నుండి విడిపించుకోవడానికి సామర్థ్యం ఉందా? ఏమండి? అనగా మరణం నుంచి ఆత్మీయ జీవితంలోకి వెళ్ళడానికి నీకు ఏమైనా ఉందా? అవకాశం ఉందా? నీ పాపాలు నువ్వు క్షమించుకోగలవా? పాపముల కొరకు నువ్వు ఏదైనా చేయగలవా? ఇదంటే నీ వల్ల అయ్యేది కాదు. కానీ నువ్వు తిరిగి స్వస్థత పొందడానికి కానీ, పాపం విడుదల పొందడానికి కానీ నీ వల్ల కానిది కృప అనేది నిన్ను ఎమడించి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దాని నుంచి విడిపిస్తుంది. కనుక ఆ విడిపించిందే ఏంటో తెలుసా? నీ వల్ల కాని నీ ద్వారా నీకు కార్యం చేస్తుందో తెలుసండి. సామర్థ్యము లేని మన జీవితంలో సామర్థ్యాన్ని కలగజేయడానికి శక్తినిచ్చింది ఏదో తెలుసా? కృపా. దాని స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3:5 వచ్చిన మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పూర్ణ జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించాను. చూసారా? మీరు విన్నారా? ఓకే. 5వ వచనంలో ఉన్న మాట, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు. అసలు మన నీతి క్రియలే ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డ వలె ఉందంటున్నాడు. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే, మరి మన చేతన నీతి క్రియలు చేయట్లేదా అట్లా? మీకు అర్థమైందా? కానీ చేస్తున్నాం. కానీ ఆ నీతి క్రియలు అవి నాయైనా మీ అయినా ఇంకొకలైనా ఎవరైనా కానీ దేవుడు ఎంచేది ఎలా ఇస్తున్నాడంటే మురికి గుడ్డలాగా ఎంచుతున్నాడు. అది నీ అయినా నాయైనా ఎవరైనా. ఇక్కడ అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము. దేని స్తోత్రం కలుగును గాక. ఏ స్నానం అండి? 12 సంవత్సరాలకు వచ్చేసారి స్నానమా? ఏమండి? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా
అంటే ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనలను రక్షించెను. మనలను రక్షించెను. ఒకటి యేసు రక్షిస్తే ఇంకోటి రక్షించింది ఎవరో తెలుసండి? అనగా పరిశుద్ధాత్మ అని ఇక్కడ తెలియజేస్తారు. స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా నీకు నూతన స్వభావం భలే మరిపోయానువా అంటారు కదా. భలే మారిపోయాము అంటారు కదా. గొప్పగా మారారండి అని అన్నారు అనుకోండి. అప్పుడు నేను కదా ఇలా కొట్టుకోకండి. అసలు నీ వల్ల అవదు, నువ్వు మారడం. నిన్ను మార్చడానికి వెనకాల ఇంకొకళ్ళు ఏం చేశారు? తోసారు, గెంటారు, బలపరిచారు, మాట్లాడారు. ఏం చేశారు? నిన్ను ఉద్యోగపరిచారు. అందుకే నువ్వేం చేయబడ్డావు? నూతన స్వభావంలోకి వచ్చావు. ఎవరంటే ఇక్కడ అంటున్నాడు? ఎవరంటే మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా ఎవరు? తన పైన చెప్పాడు పరిశుద్ధాత్మ. నూతన పునర్జన్మ అంటే బాప్తిస్మం తీసుకున్నట్టు నీవు, బాప్తిస్మం పొందిన నీవు వాక్యం అనే ఉతక స్నానం ద్వారా నీవు తిరిగి అనగా బాప్తిస్మం అనే ద్వారా మీరు జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించి మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి లేదా కలుగు చేయటం ద్వారా మనకి రక్షణ వచ్చింది. చూసారా? యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనకి రక్షణ కలుగుద్ది. క్రీస్తులు కడగబడిన తర్వాత మనకి రక్షణ కలుగుద్ది. మన పాపాలన్నీ విడిచిపెట్టిన తర్వాత రక్షణ కలుగుద్ది. ఇదంతా క్రీస్తు రక్తం వలన, క్రీస్తు త్యాగం చేయటం వలన ఉంది. అయితే దేవుని పిల్లల అది కాపాడుకోవడానికి మన వల్ల కదా. రక్షణ కాపాడుకోవడానికి అండి ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా, రక్షించబడిన తర్వాత, మార్చబడిన తర్వాత, మనం మంచి వ్యక్తులు అయిపోయిన తర్వాత కూడా, మనకి మారుమనసు వచ్చిన తర్వాత రక్షించబడ్డాము అని మనం బ్రతుకుతున్నాం చూడండి. ఆ రక్షణ కూడా మనం కాపాడుకోలేమంట. అది కూడా కాపాడాలి అంటే ఎవరి సహాయం కావాలంటే అన్నమాట, ఆ నూతన అనుభవం అనేది మనము జారిపోకుండా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ సహాయం. పేతురు రాసిన పత్రికలో బాగా క్లియర్గా చెప్తున్న ఒక విషయం. ఒకసారి నేను చదివాను, ఒకసారి నేను చూస్తాను. నేను కూడా ఒకసారి పేతురు రాసిన పత్రికలో ఒకసారి నేను చదివితే అక్కడ మనం రక్షణ పొందడానికి 3 కారణాలు చెప్పాడండి. ఆ కారణాల గురించి ఒకసారి మొదటి పేతురు పత్రిక 1 నేను ఆ విషయాలు ధ్యానిస్తుంటే నాకు ఆ విషయాలు అక్కడ 3 రకాల రక్షణను కాపాడడానికి ప్రభు కృప చూపిన విషయాలు మాట్లాడతాడు. 3 రకాలు, ఒకటి కాదు 3 విషయాలు. ఒక్క నిమిషం అండి, నేను చూపిస్తాను. మంచిది, ఒక్కసారి చూడండి. అంటే ముందు నేను చెప్పాను లేదు కానీ మొత్తం విషయం పేతురు రాసిన పత్రికలో చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 10వ వచనం 11వ సంవత్సరం చదువుతారా? అది అనుకుంటున్నాను.
మీకు కలుగు కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పలికినట్టు ఆమె ఎందుకు క్రీస్తు ఆత్మ విషయంలో శ్రమను గూర్చి వాటిని యొక్క కలగుతున్న దాని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మయే ఏ కాలమున ఎట్టి కాలమును సూచించి వచ్చిన దాన్ని విచారించి పరిశోధించింది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములు తొలి చూడు కోరుచున్నారు. ఇది కాదమ్మా విషయం. సరే, దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి మాట్లాడటం జరుగుతుంది. కనుక అక్కడ ఒక రక్షణ విషయంలో మనం పాపులమైన తరువాత రక్షించబడడానికి ప్రభు కృప చూపాడు. రక్షించబడిన తరువాత మన రక్షణ కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం అట. మళ్ళా చెప్తాడు, ఈ రక్షణ మూడవదిగా ఎక్కడ కనపడుతుందంటే పరలోకములో దేవుని మహిమ రాజ్యంలో కనపడుతుందని అక్కడ పేతురు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. కనుక దేవుని పిల్లలమైన మనం గమనించాలి, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడుతుందంటే తన కనికరము చప్పున మనము నూతన సృష్టిగా చేయబడుతున్నామని తీతుకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. కనుక దేవుడు సహాయం ఎంత ఉందంటే పరిశుద్ధాత్మ సహాయము, వాక్య సహాయము, తండ్రి సహాయము, యేసుక్రీస్తు సహాయము, ఇంత సహాయం మన వెనకాల మనకు ఉంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఎవరి సహాయం వల్ల మనం రక్షణ పొందామనుకుంటున్నాం, ఎవరి సహాయం వల్ల మార్చబడ్డాం అనుకుంటున్నాం. కాదు. కానీ ఈ రోజున ఒక మనిషి మార్చబడడానికి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, వాక్యము, పరిశుద్ధాత్ముడు, దేవుని కృపచేతన మాత్రమే నూతనపరచబడతారు తప్ప, ఆయన కనికరం చొప్పున నూతనపరచబడుతున్నారు తప్ప, అనగా మనుషుల యొక్క మాటల చేత రక్షణ లేకపోతే మార్పులు కలగట్లేదని బైబిల్ చెప్తుంది. కనుక దయచేసి ఈరోజు మనం ముగించుకోవడానికి సిద్ధపడుతుండగా మనం తెలుసుకోవాల్సిన నూతన సృష్టి, దానిలోని నూతన సృష్టిలోని ఒక వ్యక్తి తిరిగి యేసు ప్రభువులో వ్యక్తిగానే ఉన్నాడు తప్ప అతను నూతనపరచబడుతున్నాడు. అంటే పాత వ్యక్తి మార్చబడలేదు కానీ మనసు మాత్రం మార్చబడింది. తర్వాత ఆత్మీయమైన మరణం నుంచి కూడా విడిపిస్తాడు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. కనికరం చప్పులు మాత్రమే మనకి పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలగజేస్తున్నాడు. ఇలా నూతన స్వభావం వల్ల మనం నూతన సృష్టిగా చెడుపరచబడుతున్నామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడి మాట మాతృలో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మాకు మా రక్షకుడైన మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యంను బట్టి స్తోత్రాలు, మీ మాటలు బట్టి వందనాలు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. మీ మాటల్లో ప్రభు మా జీవితాలు ఆశీర్వదించడానికి ఉంచండి. నూతన సృష్టి ప్రభు అంటే క్రైస్తవులుగా ప్రభు దేవుని పిల్లలుగా తండ్రి మేము ప్రభు పాత వ్యక్తులమే కానీ ఆయన మాలో ఉన్నంటి అంతరంగ పురుషుడు ఉన్నాడు. అతడు నూతనపరచబడి నాయన నూతనంగా బ్రతుకుతున్నాడు. ఆ బ్రతుకే నూతన సృష్టి అని మాతో మాట్లాడాము, తెలియజేశాము. ఇక్కడ వాక్యాన్ని బట్టి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి నేను స్తుతించి ప్రభు ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ బలపరిచి నేస్తున్నాము మా పరమ తండ్రి.